రైతులకు నమస్కారం. నేను మీ మున్యానాయక్. ఈ రోజు భాగంగా పెద్దగార్లపాడు పేరు పెద్దగార్లపాడు లక్ష్మయ్య గారికి నేను రావడం జరిగింది. ఆయన 2 ఎకరాల సఫల్ భీష్మ 36 వేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సన్మానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి మంచి తోటనైతే సెట్ చేసుకున్నారు. లక్ష్మయ్య గారు నమస్కారం సార్. ఇప్పుడు ఇది నీకు ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నావు? ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. కాయ సైజ్ ఎలా ఉంది? కాయ సైజు బాగుంది, కలర్ కూడా బాగుంది. బాగుంది. ఇంతకుముందు ఏమైనా తెంపించారా? ఇంతకుముందు ఒక 8 క్వింటాలు తెంపాను. 2 ఎకరాలకు 8 క్వింటాలు ఆల్రెడీ అమ్మేసిర్రు. అవును. ఎంత ధర పడ్డది? 13,000 పడ్డాయండి. 13,000 13,000. ఆ రోజు ధర జెండపాట ఎంత ఉండే? 12,000 ఉంటే మీకు 1,000 రూపాయలు పెచ్చు పెట్టుకున్నారు. అంత వల్ల డబ్బులు ఎక్కువైనా ఎందుకు పెట్టారు? సైజు బాగుంది, కలర్ సైజ్ బాగుందని. ఓకే, పెచ్చు వేరే మరి కాయ సైజ్ బాగుంది. ఓకే, విత్తనం ఏ విత్తనం అంటే నాకు తెలియదు అన్న. అంతలోకి ఆయన ఫోన్ చేసిండు. ఓకే, ఫోన్ చేసి విత్తనం కనుక్కుంటే పలానా విత్తనం అని చెప్పిండు. ఓకే, సరే రేటు ఎంత అంటే మేము 14,000 చెప్పినాం. ఆయన ఏమో 13,000 14,000 ఏం చెప్పిండు. ఆయన 12,000 అడిగిన. 12 ఎన్ని రోజుల క్రితం ఈ మాట? 2 నెలలు అయింది. 2 నెలలు అంటే ఇది ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ నెలలో మీరు 2వ తారీఖే కోసినాం సార్. డిసెంబర్ 2వ తారీఖు. అప్పుడు ధరలు లేవు, ఇప్పుడు ధరలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ధరలు వచ్చినాయి, అప్పుడు ధరలు లేవు. ధరలు లేకున్నా కూడా మీకు 1,000 రూపాయలు పెచ్చు పెట్టి మరి తీసుకున్నారు. కలర్ బాగుంది, సైజు బాగుండేసరికి ఇంకా అసలు అక్కడి నుంచి వెళ్ళటల్లా. ఇంకొక ఆయన వచ్చి నేను 13,500 కొనేవాడినేగా నువ్వు ఎందుకు ఇచ్చినావా అని అన్నాడు. మరి మాట ఇచ్చి నాకు బాగోదు కదా. అంతేలే. సరే 500 కాడే ఉందిలే, పోతే పోనీలే 6 క్వింటాలు అవుతాయి, అవసరం లేదులే అని మేము అన్నాము. ఆయన కూడా అన్నాడు వద్దులే, మాట ఇచ్చి నాకు బాగోదు అన్న. ఇంకా అసలు ఆ కాయల కనించి కదలటల్లా. 12,000 అంటే మీరు 1,000 రూపాయలు పెచ్చు పెట్టు మరి. ఇది వారికి ఏమో అసలు మన కాయల కాడికి వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే సైజు తక్కువ ఉంది, విత్తనం డూపు వచ్చింది. ఏడైంది నాకు ఫోన్ చేసి అమ్మాయి విత్తనం తీసుకుందామంటే నాదేం తీసుకో అని చెప్పి సరే తీసుకుందామని సెల్ లో బుకింగ్ చేసిండు. ఇద్దరం వచ్చిన బ్రాండ్ పెళ్లికి వచ్చినాయి, కొరియర్ తీసుకుని ఇద్దరం. ఇదండి వాళ్ళ సంతోషం మనకు కూడా కావాలి, అందరికి సంతోషంతో ఉండాలి. ఎందుకంటే సఫల్ భీష్మ 36 ఇద్దరం అనుకునే చేస్తాం. ఇద్దరు నాకు చెప్పదు నా చెయ్యడు, బాగా చేస్తాం ఇద్దరం. సఫల్ భీష్మ 36 ఒక కుటుంబాన్ని నిలబెట్టే రకం. అది చాలా బాగుందని వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము. ఓకే, నమస్తే.